విజయనగరం జిల్లా పోలీసు క్రీడా స్ఫూర్తితో సమాజానికి మెరుగైన సేవలు అందించాలి. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ ఘనంగా ప్రారంభమైన 31వ వార్షిక జిల్లా పోలీసు ఉద్యోగుల క్రీడా పోటీలలో క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాలని పిలుపునిచ్చిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ మరియు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ పోలీసు పరేడ్ గ్రౌండ్లో 3 రోజుల పాటు నిర్వహించనున్న క్రీడా పోటీలు. ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొన్న 3 సబ్ డివిజన్స్ ఆర్ముడ్ రిజర్వ్ జట్లకు చెందిన పోలీసు ఉద్యోగులు విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 28న నిర్వహించిన వార్షిక జిల్లా పోలీసు స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2024 ప్రారంభ వేడుకల్లో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ వార్షిక క్రీడా పోటీలను నవంబర్ 28 నుండి 30 వరకు 3 రోజుల పాటు నిర్వహించనుండగా జిల్లా పోలీసు శాఖకు చెందిన విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి సబ్ డివిజన్లు, ఆర్ముడు రిజర్వ్ విభాగానికి చెందిన 4 జట్లు వివిధ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పోటీపడి తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగులు అన్ని రంగాల్లోనూ ఇతరులకు రోల్ మోడల్గా ఉండాలన్నారు. ఉద్యోగరీత్యా పోలీసులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కారణంగా శిక్షణలో ఉన్న శారీరక సామర్థ్యాన్ని కొనసాగించడం కష్టంగా మారుతుందన్నారు. కానీ శారీరక సామర్థ్యంతో పాటు మానసిక ఆనందం కూడా చాలా అవసరమని, వాటిని మెరుగుపరుచుకోవడానికి క్రీడలు ఎంతగానో చేస్తాయని అన్నారు. పోలీసుల ఆరోగ్యం, మానసిక ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు ఉద్యోగులకు ఎన్ని అత్యవసర విధులు ఉన్నప్పటికీ వార్షిక క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్రీడలు ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచడానికి, కుటుంబ పరిస్థితులను ఒకరితో ఒకరు చెప్పుకోవడంతో పాటు సమాజంలో కొత్తగా జరుగుతున్న నేరాలను నియంత్రించుటకు అవలంబించాల్సిన విధి విధానాలను, ఆలోచనలను పంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ క్రీడల వలన కలిగిన మానసిక ఉల్లాసంతో తిరిగి ఉత్సాహంతో విధుల్లో నిర్వర్తించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి గెలుపు ఓటముల మధ్య చిన్న వ్యత్యాసం మాత్రమే ఉంటుందని, దాన్ని అధిగమించి విజయం సాధించేందుకు అవసరమైన స్ఫూర్తిని ఈ క్రీడలతో ఉద్యోగులు పొందాలని, సమాజానికి ఇంకనూ మెరుగైన సేవలను అందించాలని ఉద్యోగులకు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి పిలుపునిచ్చారు.